హాయ్ హాల్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ స్వాతి థీమార్ క్వీన్. ఇక్కడ అయితే ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్దామని అయితే వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి కోడి పిల్లలకు సంబంధించినమాట. ఒక్కొక్క పర్సన్స్కి ఒక్కొక్క లైక్ హోమ్ పెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. లైక్ కొంతమందికి పిల్లలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి చిన్న చిన్న కుక్క పిల్లలు ఇష్టం ఉంటుంది, కొంతమంది బ్రీడ్స్ మంచి మంచి డాగ్స్ అనేది పెంచుకుంటూ ఉంటారు కదా. అట్లా నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే చీక్స్ అన్నమాట, అంటే కోడి పిల్లలు అనమాట. నాకు చాలా ఇష్టం. అసలు కోడి పిల్లలు అనేది ఇష్టం లేని వాళ్ళు అనేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అవి చూడటానికి చాలా చిన్నగా చిన్న చిన్న బర్డ్స్ లాగా అనిపిస్తుంది కదా. లైక్ నాకు బర్డ్స్ని పెంచుకోవడం కూడా ఇష్టమే, కానీ బట్ మా పేరెంట్స్ ఏంటంటే అట్లా వాటిని బంధించి మనం అలా పెంచకూడదు, ఇట్స్ హామ్ అనేవాళ్ళు. అందుకని చెప్పి ఇట్లా కోడి పిల్లలని అయితే పెంచుకోవచ్చు కదా. ఎప్పుడు మా ఇంట్లో చిన్న చిన్న కోడి పిల్లలని మ్యాక్సిమం ఉంటాయి అనమాట. వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పొదగేసేవాళ్ళు, కింద కోడిగుడ్లు పెట్టి పొదగేసేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడే మెషిన్స్ వచ్చి ప్రజెంట్ అయితే చెక్క బాక్సుల్లో అయితే కోడి పిల్లలను పొదగేస్తున్నారు. అండ్ దాంట్లోనే ఉంటున్నాయి అవి ఒక 15 days ఆర్ 21 days వరకు. దీంట్లో ఏంటంటే ఇలా చేసినా సరే మనకి జస్ట్ ఓన్లీ ఆ పెట్టి కాస్ట్ అండ్ కరెంట్ కాస్ట్ పడుతుంది. బట్ పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుట్టిన పిల్లలకి వెంటనే ఒక 24 hours అయిన తర్వాత లైక్ బెల్లం నీళ్ళు అలాంటివి పెడితే ఏంటంటే వాటి పొట్లో ఉన్న సమ్ వేస్ట్ ఏదైతే ఉందో అది అలా క్లీన్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ పుట్టిన 15 days తర్వాత కానీ లేకపోతే 21 days తర్వాత కానీ వీటికి వ్యాక్సిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి 2 మిక్స్ చేసి వాటి కళ్ళల్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క వేస్తారనమాట. అవి ఏం వేస్తారు ఏంటి అనేది మీకు డీటెయిల్గా కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకైతే పిన్ చేస్తాను, అంటే మెడిసిన్ నేమ్ అనేది మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ ఇట్లా మీ ఇంట్లో కూడా కోడి పిల్లలు ఉన్న వాళ్ళు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.